నదీ జలాలు మరియు డెల్టా భూముల పరిరక్షణే ధ్యేయంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో విజయవాడ యనమలకుదురు శివాలయం నుండి జలజన జాగరణ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుమోలు గాంధీ మాట్లాడుతూ, కృష్ణానది తీరాన అనేక నగరాల డ్రైనేజీ, కెమికల్ వ్యర్థాలతో నదీ జలాలు కాలుష్యమవుతున్నాయని, దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతినటమే కాకుండా తీవ్రమైన పంట నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ నిర్మాణాలు మరియు వృక్ష సంపదను నాశనం చేయటంతో నదీ ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ మానవ తప్పిదాల మూలంగా ఇప్పటికీ 2 సార్లు వచ్చిన వరదలు జనజీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపాయని మరోసారి ఆవేదన వ్యక్తపరిచారు. ఆలోచన చేయడానికి ముఖ్యమైన కారణం 13 లక్షల ఎకరాలు డెల్టా ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఫ్లడ్ ప్లైన్స్ అంటే భగవంతుడు ఇచ్చిన వరం. ఈ వరము నీళ్లు తాగుతుంది, మళ్ళీ వదిలేస్తుంది. రెండూ కూడా చేయగలిగిన ఈ ఫ్లడ్ ప్లైన్స్లో ఇవాళ మరి మహాబలేశ్వరంలో నది పుట్టిన కాడి నుంచి కూడా అనేక నగరాల పొల్యూషన్, పూనా కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ యొక్క పొల్యూషన్ కానీ, అలాగే హైదరాబాద్లో ఉన్న మూసీ యొక్క పొల్యూషన్ కానీ, ఈ రకంగా అన్ని రకాల కర్నూలు కానీ, అలాగే ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీల యొక్క ఫ్లై యాష్, ఇలాంటి కెమికల్స్, అలాగే అగ్రికల్చరల్ పొలాల్లో ఏదైతే నియంత్రించబడిన గడ్డి మందులు కొడుతున్నారో వాటి యొక్క పొల్యూషన్ కానీ, ఈ వాటర్ అంతా విజయవాడ చేరి విజయవాడతోనే ఆగకుండా పయనిస్తూ ఇవాళ అక్కడి నుంచి విజయవాడ నుంచి కూడా కాలువల ద్వారా, అంటే కాలువల్లో మొత్తం డ్రైనేజే, విజయవాడ డ్రైనేజే, అటు బందర కాలువ కానివ్వండి, ఇటు ఏలూరు కాలువ కానివ్వండి, ఇటు రవేస్ కాలువ కానివ్వండి, ఇటు బకింగ్హామ్ కెనాల్ కానివ్వండి, మొత్తం కాలువలు కానీ కృష్ణా నది కానీ మొత్తం కూడా పొల్యూట్ అవుతున్నాయి. ఈ పొల్యూషన్ నదిని, నీళ్ళని పాపం ప్రజలు కింద దిగటం అంటే, తాగటం అంటే అది ఒక సంక్షిప్త పరిస్థితి. ఎందుకు సంక్షిప్త పరిస్థితి అంటే, మరి ఒక పక్కన ఆ పొల్యూషన్ అనుకుంటే అంతకన్నా పొల్యూషన్ తగ్గి కింద ప్రాంతం దెబ్బతింటుంది. ఇవాళ కింద ప్రాంతం ఎంత ప్రమాదంలో ఉందంటే, ఆ రోజున ఏలూరులో 500 మంది ఇన్పేషెంట్లుగా చేరాల్సి వచ్చింది. చివరి సిక్ అయ్యారు. 100 మంది పైన ఇన్పేషెంట్లుగా చేరాల్సి వచ్చింది. దగ్గర ఉగ్ర నరసింహస్వామి పూజ చేసి ఈ రైతాంగం భారతీయ కిసాన్ సంఘ్ నాయకత్వంలో బయలుదేరుతున్నది. ప్రజారోగ్యాన్ని రక్షించడానికి పర్యావరణ కాలుష్యం ద్వారా ప్రజారోగ్యం, మన పర్యావరణ ప్రదూషణ ద్వారా పర్యావరణకి విఘాతం కలిగించి ఈ మొత్తం పట్టణాల కాలుష్యాన్ని, మెటల్ టాక్సిటీని, ఈ ఫార్మాసిటీల కాలుష్యాన్ని, ఈ మన ఇండస్ట్రీల కాలుష్యాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని పంట కాలువలలో కలిపి పంటలను కూడా నష్టం చేస్తూ ప్రజారోగ్యానికి నష్టం కల్పిస్తున్న ఈ పొల్యూషన్కు వ్యతిరేకంగా, ఈ పర్యావరణ విఘాతమైన చర్యలకు వ్యతిరేకంగా రైతాంగం ఉగ్ర నరసింహస్వామి పూజ గావించి ఏదైతే మొదలుపెట్టిందో ఇది తప్పకుండా విజయవంతమవుతుంది. ఇది రైతాంగం కొరకు, పంటల రక్షణ కొరకు చేసే ఉద్యమం కాదు. మొత్తం భారత ప్రజానీకం ఆరోగ్యంగా ఉండడానికి, కిడ్నీ పేషెంట్లు, హార్ట్ అటాక్ పేషెంట్లు, ఇట్లా రకరకాల అనారోగ్యాలు రాకుండా ఉండడం కొరకు చేసే ఉద్యమం. ఈ ఉద్యమంలో ఈ తొలి అడుగు ఈ శివాలయం నుంచి ప్రత్యూషణను దిగమింగే శివుని దగ్గర నుంచి ఉగ్ర నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చి మన ఏదైతే సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసే క్రమంలో సహకరిస్తాడని ఉగ్ర నరసింహస్వామి పూజ చేసి బయలుదేరడం జరుగుతుంది. ఇది తప్పకుండా రైతాంగ ఐక్యతతో ఇది విజయం పొందుతాము. దీనికి విఘాతం కల్పించే వాళ్లకు తగిన బుద్ధి చెప్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరిస్తున్నాము. దీన్ని కంట్రోల్ చేయనట్టయితే ప్రజలు ఉద్యమించి, రైతాంగమే కాదు మొత్తం ప్రజలు ఉద్యమించి ఈ తగిన బుద్ధి చెప్తారని చెప్తూ, వార్నింగ్ ఇస్తూ మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీధర్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఇన్ఛార్జి.